హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ మాటల మాంత్రికుడుగా ఎవరైనా ఉన్నారు అని అంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పే పేరు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్. ఈయన మైకు పట్టిండంటే మాటలతోటే సభలో ప్రజలను మాయ చేసేస్తాడు. ఆ విషయంలో మనం సంకోచించాల్సిన అవసరమే లేదు. అయితే ఆ మాటల మాంత్రికుడికి ఈ మధ్య ఇంకొక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నేతలు. మరి ఆ బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన బిరుదు ఏంటో ఒక్కసారి వీడియోలో చూద్దాం. ఈ మధ్య కాలంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ను తెలంగాణ జాతీపిత అని సంబోధించడం అనేది జరుగుతుంది. మరి ఆ జాతీపితకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ఏంది అనేది మరి వీళ్ళకి తెలుసా తెలియదా నాకైతే తెలియదు, కానీ తెలంగాణకు జాతీపితగా అయితే కేసీఆర్ ను పేర్కోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది తమకు తామే కొన్ని బిరుదులను అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది. మరి ఆ బిరుదులు మాకు వర్తిస్తాయా, ఆ బిరుదులకు మేము అర్హులమా కాదా అనేది కూడా ఆలోచించడం లేదు. వాళ్ళకి వాళ్ళే బిరుదులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలు మొన్నటి వరకు మాటల మాంత్రికుడు, తెలంగాణ చాణక్యుడు ఇట్లా కొన్ని బిరుదులు అనేవి ఉండే. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే తెలంగాణ జాతీపిత అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ తెలంగాణ జాతీపిత బిరుదు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించాలి. ఒక పాయింట్ చూద్దాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ అనేది ఎదుర్కొన్నాడు. విచారణ ఎదుర్కొంటే తప్పేముంది అలా, ఆయన తప్పు చేసిండా లేదా అనేది నిరూపించుకోవడానికి ఒక చక్కని అవకాశం ఆ విచారణ అనేది. దాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు ఏమంటారు, తెలంగాణ జాతీపిత అయినటువంటి ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం మరియు ఆయనను పిలిపించడం ఇది ద్రోహం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుర్రు అనేది కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ను కూడా దూషించడం, వాళ్ళ పైన మండిపడడం అట్లాంటివి చేస్తున్నారు. సరే ఇక్కడి వరకు ఓకే, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఇది కామన్. కాకపోతే పదే పదే తెలంగాణ జాతీపితగా అయితే కేసీఆర్ ని అభివర్ణించుతున్నారు. ఇక్కడ ఇది నిజాలు మాట్లాడుకోవాలంటే కేసీఆర్ తో పాటు ఉద్యమ కాలంలో చాలా మంది ఉద్యమకారులు అనేది పార్టిసిపేట్ చేసిర్రు, కానీ ఏ ఒక్కరు కూడా ఇట్లా పదవులు పొందడం గానీ అట్లాంటివి చేయలేరు. సరే ఇది ఇట్లా పడితే దేశ జాతీపిత అని ఎవరంటారు, మహాత్మా గాంధీని అంటారు. సరే మహాత్మా గాంధీ ఆయన తీసుకున్న ఆదర్శాలు లేకపోతే ఆయన చేసిన పోరాటాలు అంటే ఓకే చేసిండు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండు, అలా 100% తప్పు లేదు. నేను తప్పని కూడా చెప్పను, చేయలేదని కూడా చెప్పను. ఎందుకంటే ఆయన చేసిండు, కేసీఆర్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, రాష్ట్ర సాధన కోసం కష్టపడిండు. సరే కానీ ఒక జాతీపిత అంటే గాంధీజీని తీసుకోవచ్చు, మహాత్మా గాంధీని తీసుకున్నప్పుడు ఆయన స్వాతంత్రం కోసం పోరాడిండు, ఉద్యమాలు చేసిండు, ఆయన కొన్ని ఆదర్శాలు తీసుకుండు. కానీ ఆయన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా పదవిని ఆశించిండు అంటే లేదు. సరే అలా కుటుంబం కోసం ఏమైనా పదవులు ఆశించిండా, కుటుంబ లాభం కోసం ఏమైనా చూసిండంటే అది లేదు. సరే ఇక్కడ కేసీఆర్ ని ఇప్పుడు జాతీపితగా వర్ణిస్తుర్రు. మరి తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు గాంధీజీ లాగా ఏమైనా ఆదర్శాలు తీసుకున్నాడు అంటే అది లేదు. కుటుంబం కోసం గానీ లేకపోతే అతని కోసం ఏమైనా పదవులు ఆశించకుండా అంటే అది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన మరి ఆయన కుటుంబంనే తెలంగాణను ఏర్పడిండ్రు. అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు తెలంగాణ జాతీపిత ఎందుకంటారు? సరే ఈయనతో పాటు ప్రొఫెసర్ కోదండరాం కూడా సేమ్ ఇట్లనే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిర్రు కేసీఆర్ లాగా. కానీ ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి ఆయన పోలీసులు ఈడ్చుకెళ్ళినవి కూడా చూసినాం. మరి ఆయన ఏం తప్పు చేసిండు? మరి పోలీసులు ఈడ్చుకొని ఇల్లు తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకెళ్ళినంత తప్పు ఆయన ఏం చేయలేడు కదా. అట్లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వ్యక్తులను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కనీసం వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది కూడా లేకుండా చేసిర్రు. ఇప్పుడు ఈయన వరకు వచ్చేసరికి నార్మల్ గానే సీట్ ఏదో విచారణకు హాజరుగమ్మన్నప్పుడు కూడా మీ మాటకే గౌరవం ఇచ్చింది, మీ మాటకే తొలంచి సరే సార్ మీరు మీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి నిబంధన ప్రకారం ఇంటికి వచ్చి విచారణ చేస్తామంటే మీరేమన్నారు, ఫామ్ హౌస్ కి వచ్చి విచారణ చేయమంటే వాళ్ళు ఏమన్నారు, మీ నివాస స్థలము ఇక్కడ రికార్డ్స్ ప్రకారం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చేస్తామన్నారు. దాన్ని మీరు కేసీఆర్ ను విచారణ చేయడం తప్పు, అది అని చెప్పుకోవడం తప్పు. మనము ఇంకా చూసుకున్నట్లయితే ఇట్లా ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే కాదు, మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఒక్కరే విచారణ ఎదుర్కోవాలి. మనం ఇంకా గతంలో కూడా మనం వేరే రాష్ట్రాలలో చూసినట్లయితే కూడా గతంలో ఈ జయలలిత గాని యడ్యూరప్ప గాని ఇంకా మిగతా వాళ్ళు కూడా కొన్ని విచారణలు ఎదుర్కొన్నారు. విచారణలు ఎదుర్కొంటే తప్పేం లేదు, అందులోనే అక్కడనే తెలిసిపోతుంది వాళ్ళ నీతి నిజాయితీ, వాళ్ళు తప్పు చేసిర్రా చేయలేరా అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు కేసీఆర్ ని ఏదో విచారణ చేసిర్రని ఈ సిట్ వాళ్ళను తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం. ఇన్ని రోజులు దావోస్ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దావోస్ నుండి వచ్చి ఒక మీటింగ్ అయితే అటెండ్ అయ్యారు. కేసీఆర్ పైన విరుచుపడ్డారు. ఈ 10 రోజులు ఆయన కంట్రోల్
కంట్రోల్ చేసుకున్నాడు ఆయనను గానీ ఆ దావోస్ కి వెళ్ళి ఆయన ఏదో శిక్షణ తీసుకుంటాను వెళ్ళిండు కదా, ఆయన శిక్షణ మీద దృష్టి పెట్టిండో పెట్టలేడో తెలియదు కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ల విచారణ జరుగుతుంది. మరి కేసీఆర్ ఏ విధంగా రెస్పాండ్ అయింది అన్న విధంగానే మాట్లాడుతుండు. ఏమంటుండు, స్వాతంత్ర సమర యోధులు గాని స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి ఉద్యమకారులు గాని తమ ఆస్తులను ప్రజల కోసం త్యాగం చేసిరే తప్ప వారు సొంత ఆస్తులు జమ చేసుకోలేరు. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లా చేసిండా ఏమన్నా? ఈయన సొంత ఆస్తులు జమ చేసుకుని లక్షల కోట్లు కూడా పెట్టుకున్నాడు, పత్రికలు, మీడియా సంస్థలు, కంపెనీలు అని అన్ని పెట్టుకున్నాడు. అట్లాంటిది ఇతన్ని జాతి పితాని ఎట్లా అభివర్ణించుతారు అని ఆయన ఇలా ముందుకొచ్చి మాట్లాడుతారు. అంటే ఇన్ని రోజులు లోపల పెట్టుకొని ఉన్నట్టున్నాడు. అంటే ఇప్పుడు నేను భారతదేశం పోతా, ఎప్పుడు తెలంగాణకు పోతా, తెలంగాణకు ఎప్పుడు కేసీఆర్ ని ముందర పెట్టుకొని మాట్లాడుతాన్న విధంగా అయితే వేసి చూసిండని చెప్పుకోవచ్చు. ఇలా ఆయన మాట్లాడిన విధానం బట్టి ఈయనేం చక్కటోడు కాదు. ఈయన దావోసులు, పర్యటనలు అవి దేశాలు మొత్తం తిరుగుతుండే తప్ప మరి తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి అయితే హూసే లేదు. ఇన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, అన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అంటే అలా నిన్న కవిత గారు ఒక ప్రెస్ మీట్ లో పెట్టిర్రు. అలా సగానికి సగం 1-2 తప్పితే మిగతా మొత్తం ఫేక్ కంపెనీలే. దాని గురించి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయమని చెప్పినప్పటికీ మరి కవిత చేసిన ఛాలెంజ్ ని రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది చూడాలి. సరే, మీరే ఒక ప్రశ్న వేసుకోర్రి, ఆయనకు ఆ బిరుదు వర్తిస్తుందా లేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ని జాతిపితగా అయితే పేర్కొనడం జరుగుతుంది. మరి ఆ బిరుదు కేసీఆర్ కు నిజంగా వర్తిస్తుందా లేదా అనేది అది మీ మన సాక్షికే తెలియాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.